హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎండు బొమ్మిడాయల పులుసు అన్నమాట. బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి, నీసు వాసన అస్సలు రాదు. దీనికోసం నీట్గా కట్ చేసుకున్న బొమ్మిడాయలను తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. చూసారా, ఇట్లా మంచి కలర్ వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లనే సగం స్పూను పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి ఒకసారి. ఇలా మంచిగా కలుపుకున్నాక వేయించి పెట్టుకున్న బొమ్మిడాయలను ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేయాలన్నమాట. ఇప్పుడు ఇది పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంతలోపు కర్రీలో 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గినాక మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. దీంట్లో సరిపడినంత చింతపండు రసం పోసుకొని మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని అందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. దీనికి ఇదే టేస్ట్ అండి. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.